ఎన్నికలు వస్తున్నాయి, రెడీయేనా? నోనో, ఈ సంవత్సరం ఎన్నికల్లో నిలబడేంత టైం లేదు బ్రదర్ నాకు. అబ్బా, అంత శ్రద్ధగా చదువుకుంటావా? చదువుదే ఉంది బోడి, అంతకన్నా ముఖ్యమైన పనుంది. ఎన్నికల్లో జయించే కన్నా ఎన్ని కళలో నిజం చేసుకోవాలి బ్రదర్. అబ్బా, వీడికి ఒక కొత్త రకం జబ్బట్టుకున్నట్టుంది, వదిలేండి. మరి మనం పార్టీ వదిలేసుకుంటే అన్యాయంగా ఆడమ్స్ గారు గెలిచేస్తాడే. అయితే నేను నిలబడతాను రా. నువ్వా? నీకు నువ్వే ఓటు వేసుకోలేవు, ఎవడేస్తాడా నీకు ఓటు? రవిగారు నా పక్కన ఉంటే ఓటులు దేవుందిరా. సారీ బ్రదర్, సారీ. నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకు టైం లేదు. ఒరే బ్రూటస్, నువ్వు సై అంటే ఈ సంవత్సరం లాండ్రీ ఖర్చు అంతా వీడియో పెట్టేసుకుంటాడు. అవునరా, నా బట్టలు నేనే ఉత్తుకుని చెంబిస్త్రీ చేసుకుంటాను కానీ వీరికి మాత్రం నేను సపోర్ట్ చేయలేను బ్రదర్, చేయలేను. రే, మన పార్టీ గుర్తేంటో తెలుసా? తెలీదు. టొమాటో. టమాటోవా? సంక్రాంతికే నా ఓటు, సంక్రాంతికే మీ ఓటు, సంక్రాంతికే మనందరి ఓట్లు. ఓటర్ మహాశయులారా, సోదర విద్యార్థులారా, నిజాయితీ కలవాడే నాయకత్వానికి అర్హుడని జయప్రకాష్ నారాయణ గారు అన్నారు. అబ్బా, ఉపన్యాసం మొదలు పెట్టక ముందే ఎవరూ చప్పట్లు కొట్టకూడదు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. కాబట్టి నేను నిజాయితీగా మీకు మనవి చేసుకునేది ఏమిటంటే, వీరికి చదువు సంధ్యలు సరిగ్గా అవ్వడం లేదు. అందువల్ల వీరు విద్యార్థి సేవకు మాత్రమే పనికొస్తారని అర్థమైపోయింది. వీరిని మీరు గెలిపిస్తే జరిగే మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే, వీరికి మంచి కాలక్షేపంగా ఉంటుంది. ఆ తర్వాత వీరు మీకు చేసే సేవలు ఏమిటంటే, పరీక్షలు రద్దు చేయిస్తారు, అటెండెన్స్ పద్ధతిని నిర్మూలిస్తారు. కాబట్టి మీరంతా వీరికే ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరొక చిన్న మనవి, మన గుర్తు టొమాటో. నేను కాలేజీకి వెళ్ళొస్తాను పాపా. బెస్ట్ ఆఫ్ లక్ బేబీ. పదరాయుడు, వెళ్ళి కార్తీ ఇంకా నుంచున్నావే? అమ్మాయి గారు, ఇంజిన్కి ఏదో ట్రబుల్ వచ్చిందండి. ప్రొద్దుటే పెట్రోల్ పోసుకోవడానికని స్టార్ట్ చేస్తే బండి కదలలేదు. పొద్దున్న చూడటం రాస్కల్, బండి ఏ నిమిషానికి ఆ నిమిషం చెక్ చేసుకోనక్కర్లా. ఇట్స్ ఆల్ రైట్ పాపా, నేను టాక్సీలో వెళ్ళిపోతాను. వాట్? టాక్సీలో పెడతావా? నథింగ్ డూయింగ్. నువ్వు వెళ్ళి నా కారులో కూర్చో, నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. వద్దు పాపా, మీకెందుకు టైం వేస్ట్, నేను ఎలాగో వెళ్తాను. నాన్ సెన్స్. నువ్వు ఎలాగో వెళ్ళడానికి కాదు నేను ఈ వ్యాపారాలన్నీ చేసేది. యువర్ కంఫర్ట్ కమ్స్ ఫస్ట్, దెన్ మై బిజినెస్. వెళ్ళి వెళ్ళు, కార్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూసారా అమ్మాయి గారు, మీరు ట్యాక్సీలో పెడతానంటేనే నాన్నగారు తారాజులా లేచిపడ్డారు. బస్సులో పెడుతున్నారన్న సంగతి తెలిస్తే అంతే సంగతులు. తెలిస్తే కదా, పద పద. డ్రైవర్, కారు ముందు కాలేజీకి పోనీ, తర్వాత ఆఫీస్కి. మంచి ట్యూన్ కట్టరా. నాకేం వచ్చురా? ఇదైంది కదా. హాయ్ ఛాయా. హాయ్. బస్ సరదా తీరిపోయిందా? కాదే, కార్ రిపేర్ వచ్చింది. ఏమిటి బస్సులో విశేషాలు? ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేవా? ఆ పాటలు పాడే అబ్బాయి లేడు, అతను ఎవరో ముస్లిం ఆవిడతో సరసం ఆడబోయాడు. అంతే, ఆవిడ చెట్టట్లాడించేసింది. సరసమా? అదే ఏమో పాపం, ఆవిడ పరదా వేసుకుంటే నువ్వే అనుకున్నాడేమో. రవి, అదేమిటి, ఎవరు లేరే? అందరు దిగిపోయారా? లేకపోతే సీటు కింద దాక్కున్నారా? బాబు, బస్సు టెర్మినస్ దాటిపోయి వచ్చేసింది, కడుగటానికి తీసుకొచ్చాం. దీంతో పాటు నువ్వు స్నానం చేసిస్తావా? చెప్పకుండా దిగిపోయారే? అసలు నువ్వు ఈ లోకల్ ఉంటేగా. అది సరే, నీకేమైంది? పరదా గుర్తుకొచ్చిందా? అబ్బే, అదేం కాదు. ఏమీ కాదా? నిజం బాబురావు. అబ్బో, ఎవరైనా నిజం చెప్తున్నానని మొదలు పెడితే వెంటనే అబద్ధం చెప్పిపోతారనేది నాకు తెలుసు. ఇదిగో, పరదా సరదా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నువ్వు నాతో పాటు రా. రా నా తండ్రి, రా రవి, రా. ఇదే మా ఇల్లు.
ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తాను. ముందు నువ్వు వెళ్ళు, నేనున్నానుగా. నీళ్ళు అంటున్నావు, నన్ను ముందు వెళ్ళమంటున్నావు. ఏంటి బాబురావు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. ముందు వెళ్తే అంత అర్థమవుతుంది, వెళ్ళు. వచ్చారా? అర్థమైందా? అదే నా ఇల్లాలు. నమస్కారం పెట్టు. కొత్తవాడా? ఈ రోజు వీడా? రండి. వీడా? నాకెలాగో మర్యాద ఇవ్వు, కనీసం ఈ దగ్గర మర్యాద ఇవ్వే. నాకు చాలా కావాల్సిన మనిషి. కూర్చో. నేను తప్ప నీకు ఊళ్ళో వాళ్ళందరూ కావాల్సిన వాళ్ళేలే. ఈయన మగాడే? కనబడుతూనే ఉంది. కన్న బిడ్డను ఊళ్ళో వదిలేసి ఊళ్ళో వాళ్ళందరినీ రోజు ఒకరిని ఇక్కడికి తీసుకురా. నువ్వేం తండ్రి వెయ్యా? అదేంటి బాబురావు, నీకు కొడుకున్నట్టు నాకు మాట వరుసకైనా చెప్పలేదే? ఈవిడే చెప్పలేదే, నర్సు కదా చెప్పింది. ఏడి ఎక్కడ కనపడ్డే? ఊర్లో ఉన్నాడు. ఏ ఊరు? నెల్లూరు. ఓ. మా నాన్నకి వాడంటే చాలా ఇష్టం, అక్కడే పెరుగుతున్నాడు. ఇక చాలే, ఇంటికి వచ్చిన అబ్బాయితో మన సోదేం అక్కర్లేదు. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావు బాబు? అబ్బే ఏం వద్దండి. మరీ అంత సిగ్గుపడకు, ఉండే టిఫిన్ తీసుకొస్తా. అదేంటి బాబురావు, మొదట్లో మీ ఆవిడ అలా చిట్టపట్లాడింది, ఇప్పుడంత ప్రేమగా మాట్లాడుతుంది? అదేనయ్యా నా భార్య. చూడటానికి గయ్యాళిలా కనిపిస్తుందే గాని దీనికి నోరు ఉండాల్సిన చోటు గుండె, గుండె ఉండాల్సిన చోటు నోరు మార్చిపెట్టేశాడయ్యా దేవుడు. నోరు డబడబా అంటున్నా మనసు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందయ్యా. నా పెళ్ళా గురించి మాట్లాడుతుంటే నీకు పరదా గుర్తొచ్చిందా? నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అని. అసలు అప్లికేషన్ సరిగా లేదే, అడ్మిషన్ ఎలా దొరుకుతుందయ్యా? ఇదిగా నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. నువ్వు అప్లై చేయి, నేను ఐడియా సప్లై చేస్తూనే ఉంటాను. ఏమో పాపం, ఆవిడ పరదా వేసుకుంటే నువ్వే అనుకున్నాడేమో. ఏమ్మా ఇంక నిద్రపోలా? ఎందుకమ్మా నవ్వు? ఏదైనా జోకా? అవును పాపా. నాకు చెప్పు, నేను నవ్వుతాను. ఏం లేదు పాపా, అదో లవ్ జోక్. లవ్ జోకా? నో, ప్రేమలో నవ్వుకోవడానికి ఏం లేదమ్మా. అదొక సిల్లీ స్టూపిడ్ నాన్ సెన్స్. ప్రేమంటే జీవితకాలం అంతా ఏడుస్తూ చచ్చిపోయే ముందు ఎందుకు ఏడ్చామో అర్థం కాక నవ్వుకునే వెధవ జోకమ్మా. అలాంటి పుస్తకాలు చదవకు, టైం వేస్ట్. పడుకో. గుడ్ నైట్. ఏమైందో ఆడపిల్ల పుట్టాడు. సార్ లోపలికి మగవాళ్ళు వెళ్ళకూడదండి. నేను మగాడిని కాదయ్యా, మొగుడిని. మా ఆవిడికి ప్రసవమైపోయిందా? ప్రశ్న ఇది హాస్పిటల్ కాదండి, కాలేజీ. అబ్బా తెలుసునయ్యా, నేను కెమిస్ట్రీ డెమాన్స్ట్రేటర్ వైఎల్ఎన్ గారి భర్త గారిని. మా ఆవిడికి నొప్పులు వచ్చాయని మీ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేసి నన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. అయ్యో వెళ్ళండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, నీకేం భయమే? బాయ్. డ్రైవర్ ఎక్కడా? అమ్మాయి గారు కార్యక్రమం